Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఈ మొత్తం స్కీమ్లో విధి డెస్టినీ మీకు కంట్రోల్ లేని ఫ్యాక్టర్స్ గురించి ఏమన్నా చెప్తారా? సో ఇప్పుడు ఇది పాయింట్ ఇందాక నేను చెప్పినట్టు మనకి లిమిటెడ్ కెపాసిటీ ఉంది. లిమిటెడ్ కెపాసిటీ ఉన్నప్పుడు నేచర్ ఉంది, వేరే ఫోర్సెస్ ఉంటాయి, వేరే సిచ్యువేషన్స్ ఉంటాయి విచ్ యూ మైట్ నాట్ ఫోర్స్ ఇన్ ఇట్. మీరు ఆబ్జెక్టివ్ కోసం మీరు చేస్తున్న ఒక ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాన్ని ఆపేస్తుంది. ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు ఒక పాము ఉంది, పాము కరుస్తుంది, లేకపోతే మీరు బయటికి వెళ్ళాలనుకున్నారు, ఐ జస్ట్ వాంట్ టు గో అండ్ సీ సంథింగ్, ఒక మంచి లొకేషన్, అది వర్షం వస్తుంది, నేను బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఓ షిట్ అమ్మ వర్షం వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం అంతా వేస్ట్ అయిపోయింది జర్నీ అంతా అని ఆలోచన ఒక పద్ధతి. వర్షంలో ఎలా ఉంటుందో చూద్దాం అని వెళ్ళి తడుచుకుంటూ వెళ్ళిపోవడం ఒక డెసిషన్. మూడోది ఓకే అవ్వలేదు అని ఇంకా దాన్ని షట్ ఆఫ్ చేసేసి మైండ్లో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇది ఆల్రెడీ ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏంటిని ఇమీడియట్గా ఆలోచన స్టార్ట్ చేయడం మూడో పద్ధతి. అంతేగాని ఎలాగ వర్షం ఎందుకు వచ్చాను అనవసరంగా పట్టుకుని అక్కడ గ్లూమీలోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళటం చేస్తారు మోస్ట్లీ. It's all about a decision. Eventually, everything is only about a decision. And our decision మీద మీకు ఒక డెస్టినీ అనేది మీ కంట్రోల్లో లేదు. బై డెఫినేషన్ డెస్టినీ యూ కాంట్ కంట్రోల్, లక్ యూ కాంట్ కంట్రోల్. అప్పుడు అది మీ డెసిషన్కి ఆపోజిట్గా వచ్చి మీరు అనుకున్నది చేయని మీరు ఇంకో డెసిషన్ తీసుకోవాలి, అంతే తప్ప దాన్ని చూసుకుని వర్షం వచ్చి అదొక డెసిషన్, అది డెసిషన్ చేసింది. గుండెపోటు తెచ్చుకోకూడదు, వర్షంలో తడుస్తా అదొక డెసిషన్, లేకపోతే మానేసి వేరే పని చూసుకోండి అదొక డెసిషన్. ఏమిటో మనకి లైఫ్లో మామూలుగా ఒక లైఫ్కి ఒక గ్లోరియస్ ఆరా ఇవ్వాలంటే ఒక విధమైన గ్లోరిఫైయింగ్ దీస్ థింగ్స్ అలవాటు అయిపోయింది కల్చరలీ, ఎస్పెషల్లీ మన ఇండియాలో, ఆల్ ఓవర్ ద వరల్డ్ యాక్చువల్లీ. అంటే ఎలా అంటే చిన్నప్పుడు చాలా అతనికి ఇంట్లో లైట్ కూడా లేకపోతే బయట ల్యాంప్, స్ట్రీట్ ల్యాంప్ కింద కూర్చుని చదువుకున్నాడు అని చెప్పుకోవడం అలవాటు. అలా వి లైక్ గ్లోరియస్ స్టోరీస్. ఈ కష్టపడ్డం అనే ఆస్పెక్ట్ తీసేస్తే ఈజీగా వచ్చింది వాడికి ఏంటి ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. దిస్ ఇస్ యాక్చువల్లీ ఐ లైక్ దిస్ ఎగ్జాంపుల్ ఎ లాట్. ఎందుకంటే కష్టపడటం నేను చెయ్యాలి కానీ నేను చేయటం ఇష్టం లేదు కాబట్టి నేను రకరకాల ఏమంటారు ఎక్స్క్యూజెస్ తీసుకుంటాను. అరే కరెంట్ లేదు ఇంట్లో, లేకపోతే మా ఇంట్లో ఏదో ఉంది, ఇలాంటి ఎక్స్క్యూజెస్ తీసుకుంటానికి వాడికి ఏమీ లేకుండా కూడా చదివాడు తెలుసా. ఆ ఎక్స్క్యూజెస్ మీరు ఇవ్వకుండా చేయటానికి వచ్చిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ విచ్ ఐ థింక్ ఆర్ వెరీ పాజిటివ్ వే. ఇప్పుడు ఇంట్లో దీపం లేదు కాబట్టి స్ట్రీట్ ల్యాంప్ కింద కూడా చదవచ్చు అనేది ఒక పాయింట్, విచ్ మీన్స్ యూ కాంట్ టేక్ ఎన్ ఎక్స్క్యూజ్ లైక్ దట్. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు రమణ కాలేజీలో, ఆడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఆడేం చేసేవాడంటే మొత్తం అది ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ లిస్ట్ ఒకటి రాసుకున్నాడు, ఈ ఆథరు ఆ ఆథరు ఇది అని. దాంట్లో ఆడికి ఒక 10 అనుకుంటే ఒక 7-8 దొరికాయి. ఆ 7-8 తీసుకొచ్చాడు, ఇంకా అది దొరకలేదు, హాల్వే దొరకలేదు అంటాడు, లేకపోతే అది అంటాడు, అది హాల్వే లేదని. అది చదువుకోవడం స్టార్ట్ హాల్వే ఉంటా అంటే ఇప్పుడు ఏంటి ఆ హాల్వే బుక్ ఒక్కటి లేదు కాబట్టి ఇది ఇప్పుడు ఆడి మైండ్లో చదువు తప్పించుకోవచ్చు. వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి, చదవటం అవాయిడ్ చేయడానికి 10 బుక్కులు ఉన్న 1-2 బుక్కులు లేనందుకు వాడు పోస్ట్పోన్ చేస్తూ ఉండేవాడు అనమాట. అంటే అప్పుడు ఏంటి ఈ చదవడం ఇష్టం లేదు కాబట్టి ఆ హాల్వే బుక్ ఎక్కడ దొరుకుతుందని బయలుదేరాడు అడ్వెంచర్కి, ఆడి దగ్గర అడగటానికి. ఎందుకు ఆడి మనసులో ఆడు ఇంకా పని చేస్తున్నాడు, ఆడి ఫీలింగ్ దానికోసం. ఊరికనే కూర్చుంటే చదవట్లేదని గిల్ట్ వస్తుంది, కానీ చదవటం ఇష్టం లేదు అంటే అక్కడ న్యాచురలీ. బట్ సపోజ్ మీరు లొకేషన్ చూడడానికి వెళ్ళాలి, వర్షం వచ్చింది, గొడుగు పట్టుకునే అంటే కానీ ఇది అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ స్లైట్లీ సెపరేట్ టాపిక్, బట్ అది కూడా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే నాకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, వాడు గిల్టీ ఫీల్ అవుతున్నాడు, అరే బాగా చదవాలి, చదివితే నువ్వు పాస్ అవుతావు అని ఆడికి బర్డెన్ ఆడి మీద ఉంది, కానీ చదవటం ఇష్టం లేదు. అప్పుడు మీకేంటి ఇలాంటి ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటాం. ఇలా ఎక్స్క్యూజెస్ చెప్పేవాళ్ళకి అది చాలా పాజిటివ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. నాకు అది ఫలానా ఆయన స్ట్రీట్ ల్యాంప్ కింద చదివాడు, ఇంకోటి ఎవడో అక్కడ చేసాడు. ఇప్పుడు ఎవరైనా ఎక్సర్సైజ్ అప్పుడు నాకు దగ్గర జిమ్ లేదు అని అంటే ఆవిడ చెప్పాడు, ఆడు బకెట్లో వాటర్ వేసి ఆడు బైసెప్స్ చేస్తున్నాడు కాలేజ్లో ఒకడు. ఇప్పుడు బకెట్లో వాటర్ వేసి ఆ నీళ్లతోటి దాని వెయిట్ ఆల్టర్ చేస్తున్నప్పుడు మీకు జిమ్ లేదు అని ఎక్సర్సైజ్ మానేయాల్సిన అవసరం లేదు. అలాగా దిస్ ఆల్వేస్ ఎన్ ఆప్షన్ ఓపెన్ ఇఫ్ యూ హ్యావ్ ద విల్. నీకు పట్టుదల ఉంటే, నీకు పరికరాలు కరెక్ట్ మనసు ఉంటే మార్గం ఉంటుంది అనేది దాని నుంచి వచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ. ఇవన్నీ
కాబట్టి కానీ అది కష్టపడడం కింద రాదు, అది రాదు అక్కడ కూడా కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీధి ల్యాంప్ కింద కూర్చుని చదువుతున్నాడంటే అది చదివే దాంట్లో ఇంట్రెస్ట్ ఉండి చదువుతాడు. కానీ అరే అమ్మ చదవాలి కదరా, ఇక్కడ లేదు కదా, అక్కడ వెళ్ళి వీధి ల్యాంప్ ఆడు కనిపెట్టిందే దాని గురించి ఉంటుంది. అలాగే బట్ వాట్ యువర్ సేయింగ్ ఇస్ దట్ అతను ఉన్న స్థితికి ఉండాలనుకుంటున్న స్థితికి గ్యాప్ లేదు కాబట్టి వీధి ల్యాంప్ కింద అయినా సరే చచ్చినట్టు నేను అమ్మ వాళ్ళు చెప్పారని చదువుతున్నాడు, ఆయనే చదువుతున్నాడు, బట్ హీ హాస్ యాక్సెప్టెడ్ అండ్ టోటలీ ఎంబ్రేస్ హిస్ సిచువేషన్. ఏ పర్సన్ అయితే అలాంటి పని చేస్తాడో అతను ప్యాషన్తోనే చేస్తాడు. లేకపోతే ప్యాషన్ లేనప్పుడు కరెంట్ పోయిందంటే గంతులేస్తాడు. అంతే కదా. ఇప్పుడు చాలాసార్లు మనం చిన్నప్పుడు ఎవరో అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పెద్దవాళ్ళు చచ్చిపోతే హాలిడే ఇస్తే మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఎందుకంటే హాలిడే, ఆయన చచ్చిపోయాడు కాదు. గవర్నమెంట్ ఉద్దేశం ఏముంటుంది, ఆయన చచ్చిపోయారు కాబట్టి అందరూ చాలా విషాదంలో ఉంటారు ప్రజలందరూ, అందుకని వాళ్ళని ఈ టైంలో స్కూల్లో చదువుకోమంటాం కరెక్ట్ కాదు, వాళ్ళు ఎమోషనల్గా డిస్టర్బ్ అయి ఉన్నప్పుడు అనేది గవర్నమెంట్ ఉద్దేశం. ఇది ఒరిజినల్గా హాలిడే అనేది దాన్ని ఆ కాన్సెప్ట్లో ఇచ్చారు. ఇక ఏమేమి సినిమాలకి వెళ్ళచ్చు ఆడుకోవచ్చు అనేది మా ఫీలింగ్ అది. ఓకే, సో విచ్ మీన్స్ యూఆర్ కాన్స్టెంట్లీ ఎనీథింగ్. ఒక హాలిడే అనేది చిల్డ్రన్ ఎంజాయ్ చేస్తున్నారంటే దాని అర్థం స్కూల్ డేని వాళ్ళు హేట్ చేస్తున్నారు. హేటింగ్ అప్పుడు వాళ్ళకి వర్క్, అబ్బా ఇల్లు మళ్ళీ కష్టపడి కూర్చోవాలి, వినాలి, రాసుకోవాలి అనేది ఒక చాలా కష్టపడిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ థాట్ని కిల్ చేయటం అనేది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెస్పాన్సిబిలిటీ. దే షుడ్ మేక్ ఎవ్రీథింగ్ ఇంటూ వెరీ అపీలింగ్, ఎంటర్టైనింగ్ అండ్ ప్లెజరబుల్. ఎప్పుడైనా కార్పొరేట్ కళాశాలకు వస్తే మీకు తీసుకెళ్ళి చూపిస్తాం మేము ఫీల్డ్ విజిట్. 12-14 గంటలు వేసి తోముతారు స్టూడెంట్స్ని. అందుకనే అందరూ గొర్రెలు అవుతారు. సో లాస్ట్ క్వశ్చన్, యాక్చువల్లీ సినిమా హీరోల గురించే చెప్తారు. చాలా కష్టపడ్డాడు మా హీరో, స్టంట్ సీన్ చేసేటప్పుడు పై నుంచి దూకాడు, అసలు ఫుల్ కాల్ షీట్ వర్షన్లో ఆయన మొత్తం తడిసి. అది ఎందుకు చెప్తారంటే ఏం కష్టపడకుండా సూపర్ స్టార్ అయిపోయాడు అంటే జలసి వచ్చేస్తుంది. అది ఆడికి ఎలాగో కోట్లు వచ్చేస్తున్నాయి, ఎలాగో చాలా అందంగా ఉన్నాడు, అందమైన హీరోయిన్లతో డాన్స్ ఆడుతున్నాడు, ఇన్ని కష్టం కూడా పడట్లేదు అంటే కోపం వచ్చి చంపిపోతేస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ సూపర్ ఫెయిల్యూర్స్ కాబట్టి. అప్పుడు ఎంత కష్టపడ్డాడో తెలుసా? మీరు ఈజీ అనుకుంటున్నారా స్టార్ అవ్వటం? పొద్దున్న 4 గంటలు లేసాను చలిలో ఆ పాటలో పాడు అంటే అప్పుడు అట్లీస్ట్ కొంతన్నా ఒక చిన్న సూతింగ్ అంటే అలాంటి ఇన్సెంటివ్ మీకు ఉంటే అందమైన అమ్మాయి మీ పక్కన ఉంటుంది, లేకపోతే కోట్లు ఇచ్చేస్తారు మీకు, మీ ఫేస్ బిల్ బోర్డ్లో ఉంది అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ 8 కోట్ల వాళ్ళు అంతగానే ఎక్కువ కష్టపడతారు. దట్ ఈజ్ నాట్ ద పాయింట్. కానీ అది కేవలం ఒక కంటి తుడుపు కోసం మాట్లాడతారు, చాలా కష్టపడి చేసేవండి అని. మీరు ఇమాజిన్ చేయండి, ఒక పెద్ద స్టారు 10 కోట్లు తీసుకుంటున్నాడు, పక్కన అందమైన అమ్మాయిలు ఉన్నారు, ఇది ఉంది, నేను ఏం కష్టపడినండి అలా ఆగిపోయి అలా చేసి వెళ్ళిపోతాను అంతే అంటే ఎంత మండిపోతుంది. అదే గ్లోరీ ఉండదు కాదు. ఎందుకు అది కంటి తుడుపు చర్య అంటారు. నిజంగా జరిగేది బాబుగారు బాగున్నారా వచ్చి పెట్టండి, తొందరగా అక్కడ చన్నీళ్ళతో వేడి నీళ్ళు వేయండి, ఇలాంటివన్నీ చేస్తారు. బికాస్ దే కెన్ ఎఫర్ట్ టు, వై నాట్? సో చెప్పటం అనేది కంటి తుడుపు చర్య. అప్పుడు వీళ్ళు ఈ పెంచిన వాళ్ళేమో చాలా కష్టం మాట అని అట్లీస్ట్ కొంచెం ఒక కన్సలేషన్ ప్రైజ్ లాగా ఉంటుంది, అది నమ్మినా నమ్మకపోయినా. అందుకే అలా చెప్తారు. అందుకని కష్టపడటం అనేది ఒక మారలిస్టిక్ వర్డ్ కింద బాగా రుద్దుతారు. ఎంత కష్టపడొచ్చాడో తెలుసా నీకు, ఇవాళ ఇలా చూస్తున్నావు, వాడు ఎంత కష్టపడ్డాడో తెలుసా అని మీరు ఒక ఎమోషన్లో ఒక డైలాగ్ చెప్తే, మీరు ఒక సాడ్ మ్యూజిక్లో ఆ రోడ్ల మీద తిరుగుతా అలా వచ్చి ఆయన కానీ రోడ్ల మీద చాలా హ్యాపీగా వచ్చి ఉంటాడు, అది తెలియదు ఎవరికి. చాలామంది నన్ను అంటారు మీరు అంత కష్టపడి వచ్చి ఉంటారండి, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం అది నమ్మటం. కష్టపడంటే కష్టపడి రావడం అంటే ఫిజికల్గా మీరు నడిచొచ్చారా పరిగెట్టుకుంటూ వచ్చారని కాదు, బట్ మీరు ఆ సందర్భాలు మీకు చేతిలో 100 రూపాయలు మాత్రమే ఉంది, వాళ్ళ పొద్దున భోజనం గడిచింది కానీ రాత్రి భోజనం ఏమిటి అది ఎవరు అసలు. ఇప్పుడు అదే నా పాయింట్. ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ నాకు 400 రూపీస్ పంపించారు. 400 రూపీస్ అది రెంటు గింటు ఐ మీన్ రూమ్ రెంట్లో ఇలాంటివన్నీ 2 రోజులు 3 రోజులు అయిపోయింది మొత్తం. అది డబ్బులు నీకు జేబులో అసలు. కానీ నా దగ్గర డబ్బులు లేదు, ఎలాగ రేపు బ్రేక్ఫాస్ట్ తింటాం, అరే ఎవరిని పడదామని ఆలోచించేవాడు. టూత్ పేస్ట్ కొనడానికి డబ్బులు లేకపోతే ఫారూక్ దంతమంజన్ టూత్ పౌడర్ వాడేవాడు నేను. ఎందుకు? అది టూత్ పేస్ట్ కొనడానికి డబ్బులు లేవు, టూత్ పేస్ట్ కొనడానికి కూడా డబ్బు ఉండే అది కాదు. అరే అమ్మాయి అంటే ఈ టూత్ పేస్ట్ వీటన్నిటికీ మెజర్ చేసి ఇచ్చిన డబ్బు సినిమాలకి బీర తాగడానికి వాడేసి మిగతా రోజుల్లో ఎవడన్నా జేబులు కొట్టి ఎవడి మీద అన్నా పడి ఆడుతూ సినిమా టికెట్ కొనిపించడానికి కాల్గేట్ టూత్ పేస్ట్ ఫారూక్ దంతమంజన్ అంటే ఐఎమ్ మేకింగ్ ఎ చాయిస్. టూత్ పేస్ట్ తోటి నేను పళ్ళు తోముకోరా, దంతమంజన్ పౌడర్ సరిపోతుంది. ఇప్పుడు అర్థమైంది. సో ఆలోచిస్తూ ఆ డెసిషన్ నేను తీసుకుంటున్నాను, అంతేగాని మీరు కూర్చుని బాధపడి.
సో బస్సులో వెళ్ళివ్వండి నేను ఏది బాంబేకి వీడియో క్యాసెట్లు కొనడానికి. బస్సులో 14 గంటలు వెళ్ళి బాంబే రోడ్లలో అక్కడ తిరిగి అక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఫలానా వీడియో లైబ్రరీలో క్యాసెట్లు తీసుకుని ఇలా వచ్చేవాడిని అని నేను చెప్పచ్చు. కానీ నాకు బాంబే వెళ్ళటం విపరీతమైన ఇష్టం. ఎందుకంటే ఉట్టి బాంబేలోనే అమ్మాయిలు మినిస్కర్ట్లు ఉండేవారు. అంటే హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఆ టైంలో కొంచెం మంచి టైట్ డెనిమ్ ప్యాంట్స్ అట్లా కొంచెం సెక్సీ అవుట్ఫిట్స్ ఉండేవి అనమాట. అప్పుడు నేను బస్ స్టాండ్లో దిగి ఈ ఫలానా గ్రాండ్ రోడ్ అనే చోటకి నడిచి వెళ్ళాను అమ్మాయిలు చూడటానికి. ఐ యూస్ టు ఎంజాయ్. అలా కానీ మరి అంటే సో ఇప్పుడు అది తీసేస్తే 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని అని నేను చెప్పాను కదా. కానీ ఐ ఎంజాయ్డ్ దట్ ఎ లాట్. సో నేను 400 రూపాయలు మా ఫాదర్ పంపినప్పుడు కానీ, ఫారూక్ దంతమంజన్ టూత్ పౌడర్తో పెళ్ళి దోముకున్నప్పుడు కానీ, బ్రేక్ఫాస్ట్కి డబ్బులు లేనప్పుడు కానీ ఎప్పుడు కూడా అసలు నేను ఎంజాయ్ చేయ కూడా లేను అసలు. కానీ నాకు ఒకటే అర్థం అదేంటి అప్పుడు మీ మెంటల్ స్టేట్ బట్టి ఉంటుంది. దట్ ఈస్ అది అప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యారా? ఇప్పుడు నేను కాన్షియస్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కష్టపడటం అనేది ఎరగను అసలు. కానీ నాకు ఒకటి అర్థం కాదు, మీరు కొంచెం కూడా దుఃఖం ఫీల్ అవ్వకుండా ఈ సంతోషం అంటే బోర్ కొట్టదా? ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన గుడ్ క్వశ్చన్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మీకు డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ లేనప్పుడు అసలు దాని ఫీలింగ్కి మీనింగ్ లేదు. కానీ మీకు అర్థమైంది ఏంటంటే సంతోషం ఇంకా సంతోషం చాలా అది సార్. దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ మ్యామ్. ఇప్పటికి అర్థమైంది. సో ఇప్పుడు చదువుతున్న పిల్లలందరినీ మీరు ఇవాళ హాయిగా కరప్ట్ చేసి పడేశారు. కష్టపడి చదువుతున్నట్టు నేను పిల్లలకి ఏం చెప్పను, పేరెంట్స్ చెప్తాను. దయచేసి బాగా కష్టపడు, చాలా కష్టపడితే కానీ నువ్వు పైకి రావు, నీకు మార్కులు రావు అని వాళ్ళ మైండ్లు చెడదొబ్బద్దు అని ఒక. అలాగే మీరు కూడా కష్టపడి పిల్లల్ని పెంచుతున్నాం అనుకోకండి. నేను కష్టపడుతున్నాను అనుకుంటే యు ఆర్ ఎ ఫెయిల్డ్ పర్సన్ ఇన్ లైఫ్. ఎవరైనా మీకు కష్టపడు అని చెప్తే వాళ్ళు మిమ్మల్ని బూతులు తిట్టినట్టు మీరు అనుకోవాలి. విన్నారు కదా అందరూ? దట్ ఈస్ వాట్ మై అడ్వైస్ ఈజ్. అండ్ చాలా కష్టపడుతున్నాను, పోరు కొడుతుంది అయినా చేస్తున్నా, ఇంట్రెస్ట్ లేదు అయినా చేస్తున్నాను అంటే వాళ్ళ బతుకు చావుతో సమానం. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే వారం మరొక ఇంట్రీగింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మాట్లాడదాం. రామోయిజం ఇలాగే కంటిన్యూ అవుతుంది.